హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో వంటతో మీ ముందుకు వచ్చేసానండి. అది కూడా లాంగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటంటే ఇవాళ కొబ్బరి పాలతో రైస్ అండ్ మటన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ మటన్ కర్రీ కోసం ఇలా మందపాటి ప్యాన్ తీసేసుకొని కుక్కర్లో అయితే మనకి మటన్ అనేది బాగా కుక్ అవుతుందండి. విజిల్స్ పెట్టేసుకుంటే దానికోసం మందపాటి కుక్కర్ ఒకటి తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, 2 ఇలాచి, కొంచెం లవంగాలు, కొంచెం చిన్న దాల్చిన చెక్క వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మగ్గిపోయాక ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండాలండి. బ్రౌన్ కలర్ వస్తేనే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మటన్ అనేది కేజీ క్వాంటిటీ తీసుకున్నానండి. కేజీకి వచ్చేసి జస్ట్ 1 ఆనియన్ తీసుకున్నాను అంతే, ఎక్కువ తీసుకోలేదండి. నేనైతే 1 ఆనియన్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ అయ్యాక బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక ఒక స్పూన్ 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అవి కూడా 2 మినిట్స్ మిక్స్ అయ్యాక ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా పీసెస్లా కట్ చేసి ముందే పెట్టుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ మటన్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, బాగా వాష్ చేసుకొని మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేసి చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసి ఒక పైన ఒక కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఉంటే చాలండి. మనకి మటన్లో నుంచి వాటర్ అంతా ఊరుతాయి. బాగా ఊరిన తర్వాత మటన్ బాగా మిక్స్ చేసేసి బాగా కలుపుకోవాలండి. మిక్స్ చేశాక జస్ట్ ఒక్క టమాటో యాడ్ చేశానండి నేనైతే. ఈసారి ఎప్పుడు కొంచెం టమాటాస్ 2-3 యాడ్ చేస్తా, కానీ ఈసారి జస్ట్ 1 ఆనియన్ 1 టమాటానే యాడ్ చేశాను. అంటే మటన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కేజీ ఉంది కదా, ఇవి వేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుందని చెప్పి తక్కువే యాడ్ చేశానండి. ఒక టమాటా వేసాక బాగా మిక్స్ చేసేసి నేను ఇట్లా కుక్కర్ క్యాప్ పెట్టేశానండి. కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్నానండి. చూసి ఈ విధంగా పెట్టేసి 3-4 విజిల్స్ పెట్టుకున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే, మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, వీళ్ళు నాన్ వెజ్ ఇంట్లో చేయట్లేదు మేము. సరే ఈరోజు చేద్దాం కదా అని మటన్ తెప్పించానండి. మా వారు మార్నింగ్ వెళ్ళి మటన్ తీసుకొచ్చారు. తీసుకురాగానే నేను ఇంకా ఇట్లా ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసేసేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను కర్రీగా. అయితే మటన్ అయిపోయిందండి. 5 విజిల్స్ పెట్టాను నేను. 5 విజిల్స్ పెట్టేసి విజిల్ రావడం అయిపోయింది. నెక్స్ట్ కొబ్బరి రైస్ చెప్పాను కదండి, దానికోసం రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరి అంతా ఇట్లా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్గా కట్ చేసిన తర్వాత బాగా వాష్ చేసుకొని కొబ్బరిని ఇట్లా మిక్సర్ జార్లోకి వేసేసుకొని మనకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఒక పల్చటి క్లాత్ తీసుకొని, మంచి శుభ్రమైన పల్చటి క్లాత్ తీసేసుకొని క్లాత్లో ఆ బ్లెండర్ మిక్సీ చేసినంత క్లాత్లో వేసేసి ఇలా పాల వరకు పిండుకోవాలండి. పిండుకొని నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ టైం కూడా మళ్ళీ అదే కొబ్బరిలో మళ్ళీ వాటర్ వేసేసి సెకండ్ టైం కూడా మళ్ళీ బ్లెండ్ చేసుకొని ఇట్లా పిండుకుంటే మనకి ఇలా బాగా చిక్కటి కొబ్బరి పాలు వస్తాయండి. 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పాలు రెడీ చేసుకున్నాం కదా, పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దామండి. విజిల్ అంతా స్టీమ్ పోయింది. కర్రీ చూస్తాము. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత కర్రీ మొత్తం ఇలా బాయిల్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 80% బాయిల్ అయిపోయింది మనకి పీసెస్ అనేది. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మన టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేస్తున్నాను. కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, కేజీ క్వాంటిటీ కదా, ప్లస్ అందులో నాన్ వెజ్ అనేది కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. దానికోసం మళ్ళీ దీంట్లో ఏమంటే కొంచెం కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరి నేను ముందే బ్లెండ్ చేసుకున్నా కదా, అప్పుడు కొంచెం తీసి ఇట్లా కొబ్బరి, దానికి తగ్గట్టు ఒక 5-6 జీడిపప్పు పలుకులు అండ్ కొంచెం గసగసాలండి. గసగసాలు అనేవి యాడ్ చేస్తే మనకి మటన్ కర్రీలోకి ఇది కొంచెం స్మూతీగా ఉంటుంది. చాలా టేస్ట్ కూడా వస్తుందండి మనకి ఈ పేస్ట్ అనేది. జీడిపప్పు, పచ్చి కొబ్బరి అండ్ గసగసాలు కలిపిన పేస్ట్ అండి ఇది వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా 5 మినిట్స్ కుక్ చేస్తే చాలండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెము గరం మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ కర్రీ అనేది. దీంట్లో లాస్ట్ వరకు బాగా చూపిస్తున్నాను కదా, బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి. దాంట్లో నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని నెక్స్ట్ బాగా మిక్స్ చేసేసుకొని మొత్తము లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోవడమే. అంతే, ఈ కర్రీ అయిపోయిందండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనము కర్రీ తర్వాత రైస్ చేయాలి కదా, కొబ్బరి రైస్ కూడా అది కూడా మీకు ప్రాసెస్ అయితే ఈరోజు నేను చూపిస్తాను. నేను చేసిన ప్రాసెస్లో చేస్తే మటుకి ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి.
నెక్స్ట్ కొబ్బరి పాల రైస్ కోసం చెప్పాను కదా, దానికోసం ఇంకో కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి నేను ఇంకో కుక్కర్ పాన్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకో కుక్కర్లో వచ్చేసి నేను అచ్చం నెయ్యితోనే చేస్తున్నానండి మొత్తం ఇది కొబ్బరి పాల రైస్ అనేది. మీరు కావాలంటే మీరు దీనికి ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే నెయ్యితోనే చేస్తున్నాను. ఇందులో కొంచెం నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, 2 ఇలాచి, కొంచెము లవంగాలు వేసేసుకొని 2 దాల్చిన మొక్క కూడా వేసుకొని, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని అవి బాగా కొంచెము వేసుకున్నాక బాగా వేగాలండి. అవి ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగానే కొంచెం వేగితే సరిపోతుంది. అది 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక ఆనియన్, ఒక 2 మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా కుక్కర్లో యాడ్ చేసేసి మిక్స్ చేయాలి. అవి మరీ ఎక్కువ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగితే చాలు, పచ్చివాసన అనేది పోయితే చాలు మనకి ఈ కొబ్బరి రైస్కి అనేది. ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. మరీ వేగిపోతే బాగోదండి. మామూలుగా మనము దమ్ బిర్యానీకి వేరే బిర్యానీ ఐటమ్స్కి అయితే మటుకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అలా చేసుకుంటాము. దీనికైతే అలా అవసరం లేదండి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలు. దీంట్లోనే జీడిపప్పు పలుకులు అండి, ఒక 10 వరకు తీసుకున్నాను నేను. జీడిపప్పు పలుకులు అక్కడక్కడ మనకి రైస్లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం మనకు టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేస్తే చాలండి, ఎక్కువేం అవసరం లేదు. జస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు, 2 కరివేపాకుల రిబ్బలు వేసుకొని, 2 ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి, చాలా బాగుంటుంది. 2 కరివేపాకు రెబ్బలు తీసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి కరివేపాకు అనేది. ఇందులో మళ్ళీ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పుదీనా, ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. బిర్యానీ ఐటమ్స్లో అయితే మనకి పుదీనా కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది. దీంట్లో అలా కాదు, కొంచెం కొంచెం ఊరికే జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకున్నా చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక చూపిస్తున్నాను కదా, అలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీంట్లోనే మళ్ళీ కొంచెము చూపిస్తున్నాను చూడండి. మిక్స్ చేశాను కదా, మొత్తం అంతా మనకి బాయిల్ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఆ టైంలో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి లైట్గా వేసుకోండి. దీంట్లో కొబ్బరి రైస్ అనేది మనకి కొబ్బరిది పాలది ఫ్లేవర్ తెలియాలి కాబట్టి ఏ మసాలా పొడిలైనా కానీ జస్ట్ కొంచెం వేసుకుంటే చాలండి. దీంట్లో మెయిన్ మనకి కొబ్బరి పాలదే టేస్ట్ ఈ రైస్లో తెలియాలి. సో దాన్ని బట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేశాను కదా, టేస్ట్ తగ్గట్టు సాల్ట్. తర్వాత ఏమైనా తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్. కొంచెం తగ్గినా పర్లేదు, మనకి వాటర్ తెరిలేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా మనం ముందుగా రైస్ కడిగి పెట్టుకుంటాం కదండి, అవి రైస్ నానబెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ సోక్ చేసి పెట్టానండి నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. మామూలు రైసే తీసుకున్నాను నేనైతే. మామూలు రైసే, సోనా మసూరి రైసే తీసుకున్నానండి. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనం ఇక్కడ 6 గ్లాసెస్ నార్మల్ మనం ఇంట్లో రైస్ రోజు ఎలా చేసుకుంటాము, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ రైస్ కదా, అదేవిధంగా ఇక్కడ 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ పాలు యాడ్ చేశాను నేను. చిక్కడి పాలు చూడండి. నేనైతే ఇక్కడ కొబ్బరి పాల కోసము ఒక ఫుల్ కాయ తీసుకున్నానండి. కొబ్బరికాయ అనేది ఫుల్ కాయ తీసుకున్నాను నేను. 2 తీసేసి పగలగొట్టేసి రెండిటికి తీసేసుకొని కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను. నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఫుల్ కాయ పట్టింది నాకు ఫుల్ కాయ వచ్చేసి 6 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు వచ్చిందండి. ఆ పాలు కూడా చిక్కగానే ఉన్నాయి, మరి ఇది పలచగా ఏం రాలేదు. అంటే ఒక కాయ ఎనఫ్ అనమాట కరెక్ట్గా నాకైతే 6 గ్లాసెస్ పాలకి. ఈ విధంగా చేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. పాలు పోసేసి బాగా మిక్స్ చేసి ఆ టైంలో మీరు తెరులుతున్నాయి కదా, ఆ టైంలో మీరు చూసుకొని చేసుకోవచ్చు, సాల్ట్ ఏమైనా సరిపోలేదంటే. నెక్స్ట్ ఇలా కుక్కర్ విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ ఇస్తే చాలండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాల రైస్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.